So what the circles x squared plus y squared minus 4x minus 6y minus 1 equal to 0 in the first equation. రెండోది x squared plus y squared plus 6x plus 18y plus 26 equal to 0. And now the model of sum చేస్తాం అదే మోడల్ నెక్స్ట్ డే సెకండ్ వన్ ఇది కూడా మనకి 7 మార్క్స్. ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఈక్వేషన్ నుంచి పేరు మనకు ఉమ్మడి వ్యాస సమీకరణం ఉంటుంది మరియు దాని బిందువు కూడా మనం కనుగొంటే అంటే మన కండిషన్ ఏం తీసుకోవాలి టూ సర్కిల్స్ ఎక్కడ ఇచ్చారు మనకి ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్ C1 దాని రేడియస్ R1 అదే విధంగా రెండో సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ C2 దాని యొక్క రేడియస్ R2 ఇలా మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ మనం కండిషన్ ఏం తీసుకుంటాం ఇక్కడ మనకి టూ సర్కిల్స్ ఇచ్చి సో దట్ ద సర్కిల్స్ అనే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఇచ్చి టచ్ చేద్దాం two circles కూడా మనకి టచ్ అయినప్పుడు also find the point of contact and the common tangent of the equation. అప్పుడు మనం ఏం కన్వర్ట్ చేయాలి ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏం ఇచ్చాడంటే x squared plus y squared minus 4x minus 6y minus 12 equal to 0. ఇచ్చిన ఈక్వేషన్ మనం దేంతో కంపేర్ చేసుకోవాలి x squared plus y squared plus 2gx plus 2fy plus c equal to 0. దీంతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే 2g is equal to minus 4, g is equal to minus 4/2, g is equal to minus 2. అదే విధంగా 2f is equal to minus 6, f equal to minus 6/2, f is equal to minus 3. Constantly c is equal to minus 1. ఇక్కడ మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి సెంటర్ మీన్స్ కేంద్రము మనం ఏం తీసుకుంటాం c దీని మనం c వాడతాం అనగానే మన ఫార్ములా -g - f సెంటర్ మన ఫార్ములా ఏం తీసుకోవడం -g - f ఇక్కడ g వాల్యూ -2 ఉంది కాబట్టి -2 f వాల్యూ -3 అంటే మనకి ఎంత వచ్చింది 2, 3 ఇది సెంటర్ c1 వాల్యూ మనకి 2, 3 ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్ 2, 3 అదే విధంగా దీని యొక్క మనం ఏం ఫైండ్ చేయాలి రేడియస్ అంటే మన ఫార్ములా R1 is equal to root of g square plus f square minus c. రేడియస్ అంటే మనకి వ్యాసార్థం ఫార్ములా ఏం తీసుకోవాలి R is equal to root of g square plus f square minus c. g వాల్యూ మనకి ఎంత వచ్చింది -2 whole square plus f వాల్యూ -3 whole square minus c ఉంది c వాల్యూ -1 ఉంది కాబట్టి -1 root of -2 square అంటే 4 -3 square అంటే 9 plus 1 అంటే మనకి ఎంత వస్తుంది 4 plus 5 30 plus 1 25 root of 25 R1 is equal to 5 అంటే ఫస్ట్ ఈక్వేషన్ యొక్క మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్ C1 అనగా మనం ఏం తీసుకోవాలి కేంద్రం ఫార్ములా -g - f. అదే విధంగా దాని యొక్క రేడియస్ R1 is equal to root of g square plus f square minus c. అంటే మనం ఫస్ట్ ఈ సమీకరణం యొక్క లాస్ట్ అదే ఫైన్ లాస్ట్ అదే నెక్స్ట్ కండిషన్ దగ్గర మనం తీసుకున్నట్లయితే ఏదైతే మనం ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చాడో ఈ ఫస్ట్ ఈక్వేషన్ యొక్క మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకున్నాం ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఫార్ములా ఏంటి -g - f అదే విధంగా ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రేడియస్ R1 is equal to root of g square plus f square minus c. అంటే మనం ఇచ్చిన రెండు ఈక్వేషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ సమీకరణం మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం కేంద్రం పెట్టాం కేంద్రం ఫార్ములా -g - f చేస్తే మనకి ఎంత వచ్చింది 2, 3 వచ్చింది. అదే విధంగా ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రేడియస్
రేడియస్ ఫార్ములా ఏంటి? r1 is equal to root of g square plus f square minus 3 చేస్తే మనకి r1 is equal to వచ్చింది 5. అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. రెండో ఈక్వేషన్ మనకి ఎంత ఇచ్చామా? x square plus y square plus 6x plus 18y plus 26 equal to 0. మళ్ళా ఇచ్చిన ఈక్వేషన్ మనం దేంతో కంపేర్ చేసుకోవాలి? x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. అంటే మనం దేంతో కంపేర్ చేసుకుంటాం? x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. 2g is equal to 6, g is equal to 6 by 2, g is equal to 3. అదే విధంగా 2f is equal to 18, f is equal to 18 by 2, f is equal to 9, c is equal to 26. అంటే మనకి ఏ వాల్యూ వచ్చింది? రెండో ఈక్వేషన్ తీసుకున్నప్పుడు రెండో ఈక్వేషన్ యొక్క g f c కానీ మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెంటర్. దీన్ని మనం c1 అనుకున్నాం. రెండో ఈక్వేషన్ సెంటర్ c2. ఫార్ములా -g -f. c2 అంటే సెంటర్, సెంటర్ అంటే కేంద్రము, కేంద్రం మీన్స్ c2. దీని యొక్క మనం సెంటర్ -g -f. ఇక్కడ g వాల్యూ +3 ఉంది, అప్పుడు ఏ వాల్యూ ఉంది? -3. ఇక్కడ f వాల్యూ 9 ఉంది, అప్పుడు ఏ ఉంది? -9. అంటే మన c2 వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా? -3 -9. అంటే రెండో ఈక్వేషన్ యొక్క సెంటర్ c2 వాల్యూ మనకి -3 -9. అదే విధంగా మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేడియస్ r2. ఫార్ములా g square plus f square minus c. g వాల్యూ -3 whole square plus f వాల్యూ -9 whole square minus c వాల్యూ 26 -26 -3. అప్పుడు దీని నుంచి మనకి ఎంత అవుతుంది? 3 స్క్వేర్ -3 స్క్వేర్ అంటే -9 స్క్వేర్ అంటే 81 -26. 81 9 90 90 -26. 90 -26 అంటే 64. 90 -26 అంటే ఎంత ఉంది? 64. 64 రూట్ కట్టండి 8. r2 is equal to 8. ఓకేనా? కండిషన్ అబ్జర్వ్ చేశారా? ఏదైతే మనకి సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడో ఆ రెండో ఈక్వేషన్ యొక్క మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తాం? x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 తో కంపేర్ చేస్తే మనకి సెంటర్ c2. సెంటర్ అనగానే కేంద్రము, కేంద్రం ఫార్ములా -g -f చేస్తే మనకి -3 -9. దీని యొక్క రేడియస్ మీన్స్ r2 is equal to root g square plus f square minus c చేసినట్లయితే మన r2 వాల్యూ 8. ఇంతవరకు ఓకేనా? మనం ఒకసారి అప్లై చేసుకోండి. కామన్ టాంజెంట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కండిషన్ c1 c2 is equal to r1 plus r2. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్ c1. ఇక్కడ మనం దేంతో కంపేర్ చేసుకున్నాం? x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అనే ఈక్వేషన్ తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ లో మనం ఎక్కడ కంపేర్ చేసామో మనం వెంటనే g వాల్యూ f వాల్యూ c వాల్యూ వచ్చింది. దాన్నే మళ్ళీ మనం దీంతో కంపేర్ చేసుకోవాలి. సెంటర్ మీన్స్ కేంద్రము, కేంద్రం ఫార్ములా -g -f చేస్తే మనకి 2, 3 ఇది c1 యొక్క కేంద్రము, c1 యొక్క సెంటర్. అదే విధంగా దీని యొక్క రేడియస్ ఫార్ములా మనం ఏం తీసుకోవాలి? r1 is equal to root of g square plus f square minus c చేసినట్లయితే r1 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 5. ఇంతవరకు ఓకేనా? అదే విధంగా మళ్ళా సేమ్ రెండో ఈక్వేషన్ కూడా మళ్ళీ మనం దీంతో కంపేర్ చేసుకోవాలి. x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. దీంతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చింది. ఈ మూడు వాల్యూస్ వచ్చిన తర్వాత మనం కంపేర్ ఏం చేయాలి? సెంటర్ c2 ఫార్ములా -g -f -3 -9. దీని యొక్క రేడియస్ అనగానే ఫార్ములా r2
రూట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c చేసినట్లయితే మనకు r2 వాల్యూ రూట్ 64 వచ్చింది. రూట్ 64 స్క్వేర్ రూట్ కడితే 8 అంటే మన కండిషన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ రెండు ఈక్వేషన్ యొక్క సెంటర్ c1 ఫైండ్ అవుట్ చేస్తాం. c1 చేస్తే మనకి ఎంత వచ్చింది, సెంటర్ c1 2, 3 వచ్చింది. రేడియస్ r1 5 వచ్చింది. అలాగే రెండో ఈక్వేషన్ యొక్క సెంటర్ c2 యొక్క సెంటర్ మనకి ఏం వచ్చింది -3 -9. అలాగే రెండో ఈక్వేషన్ యొక్క రేడియస్ r2 వాల్యూ మనకి ఎంత వచ్చింది 8. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇచ్చిన రెండు ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్ -g - f, రెండో ఈక్వేషన్ యొక్క సెంటర్ -g - f, మళ్ళా ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రేడియస్ r1 ఫార్ములా రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. అలాగే r2 మళ్ళా రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c చేసినట్లయితే మనకి రేడియస్ r1 వాల్యూ 5 వచ్చింది, r2 వాల్యూ 8 వచ్చింది, c1 వాల్యూ 2, 3 వచ్చింది, c2 వాల్యూ -3, -9. ఇక్కడ మన కండిషన్ ఏం తీసుకున్నాం, ఆ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ c1 c2 is equal to r1 plus r2. c1 c2 is equal to r1 plus r2. c1 వాల్యూ మనకి ఎంత ఉంది 2, 3, c2 వాల్యూ మనకి ఎంత ఉంది -3, -9. ఈ 2 పాయింట్స్ మనం ఏం కట్టాలి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ మీన్స్ మధ్య దూరం. ఈ పాయింట్ మనం x1, y1, x2, y2 ఫార్ములా రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square, x2 -3 minus x1 2 whole square plus y2 -9 minus 3 whole square, -3 minus 2 -5 whole square plus -9 minus 3 -12 whole square. -5 whole square అంటే 25 plus -12 whole square అంటే 144. 25 plus 144 169. 169 కి స్క్వేర్ వాల్యూ 30. అంటే మన c1 c2 వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది. కానీ మన కండిషన్ ఏం తీసుకున్నాం, c1 c2 r1 plus r2. c1 c2 r1 plus r2. c1 c2 వాల్యూ 30 వచ్చింది, r1 వాల్యూ 5 plus r2 వాల్యూ 8. 13 30. నేను మనం సమ్ చేసాం చూసారా, సేమ్ అక్కడ కూడా మనకి c1 c2 r1 plus r2. ఇలా రెండు కూడా ఈక్వల్ అవ్వాలి అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేషియో. ఆ రేషియో మీన్స్ mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. రేషియో ఫార్ములా ఏం తీసుకుంటాం, mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. అక్కడ మీరు కండిషన్ c1 c2 r1 plus r2 అయితే మాత్రం ఖచ్చితంగా రేషియో మనం ఏం తీసుకోవాలి, ఇంటర్నల్లీ. అదే ఒకవేళ c1 c2 గ్రేటర్ దెన్ లేదా c1 c2 మైనస్ r1 మైనస్ r2 అయితే అక్కడ మాత్రం ఇంటర్నల్లీ కాకుండా ఎక్స్టర్నల్లీ తీసుకోవాలి. ఆ పాయింట్ మీరు క్యాచ్ చేసుకోండి. c1 c2 r1 plus r2 అయితే మాత్రం ఏం తీసుకోవాలి, రేషియో mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. ఇక్కడ m అంటే ఏంటి, n అంటే ఏంటి మనకు తెలియాలి. c1 వాల్యూ మనకి ఎంత ఉంది 2, 3. దీని మనం ఏమనుకోవాలి x1, y1. c2 వాల్యూ మనకి సెపరేట్ ఉంది -3, -9. దీని మనం x2, y2 అనుకోవాలి. m is to n, r1 is to r2. r1 వాల్యూ మనకి ఎంత వచ్చింది 5, r2 వాల్యూ 8. అప్పుడు ఏమవుతుంది m వాల్యూ 5, n వాల్యూ 8. ఇక్కడ x1 వాల్యూ తెలుసు, y1 వాల్యూ తెలుసు, x2 వాల్యూ తెలుసు, y2 వాల్యూ తెలుసు, అలాగే m వాల్యూ తెలుసు, n వాల్యూ తెలుసు. ఇప్పుడు మన రేషియో ఫార్ములా ఏం తీసుకున్నాం, mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. మన కండిషన్ తీసుకున్నట్లయితే m అంటే ఎంత ఉంది
5 into mx2 minus 3 plus n 8 into x1 2 by m plus n 5 plus 8 comma మళ్ళా m అంటే 5 into y2 అంటే మనకి ఎంత ఉంది -9 ప్లస్ n అంటే 8 y1 వాల్యూ 3 by m plus n 5 plus 8 -15 plus 16 5 plus 8 30 5 into -9 -45 plus 8 into 3 24 by 30 -15 plus 16 1 by 30 -45 plus 24 -45 plus 24 అంటే ఎంత ఉంది -21 -21 by 3 ఇందువరకు ఓకేనా మళ్ళా జరా చెక్ చేసుకోండి ఈ పాయింట్ x1 y1 ఈ పాయింట్ x2 y2 mx2 m అంటే 5 into x2 -3 5 into -3 -15 ఓకేనా మళ్ళా n అంటే 8 into mx2 plus n mx1 2 8 into 2 16 -15 plus 16 m plus n అంటే 5 plus 8 30 16 నుంచి 50 తీసుకున్నప్పుడు 1 by 30 సెకండ్ పాయింట్ చూసుకోండి my2 m అంటే 5 into my2 -9 plus into minus 5 into 9 45 plus n value 8 into my2 plus my1 3 8 into 3 24 -45 plus 24 తీస్తే -21 by 30 ఇది ఒక పాయింట్ the point of contact కండిషన్ మనకి కామన్ టాంజెంట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆ ఈక్వేషన్ మన ఫార్ములా మనం ఏం చేస్తాం సేమ్ నిన్న ఏ సమయంలో చేసాం సేమ్ ఇది కూడా యాక్చువల్లీ దాంట్లాగే చేసాం చూసారా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఈక్వేషన్లు ఉన్నాయి ఆ రెండు ఈక్వేషన్ చూడగానే ఫస్ట్ ఆఫ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ ఈక్వేషన్ మనం దాని యొక్క సెంటర్ c1 అనగానే మనకి -g -f అలాగే దాని యొక్క రేడియస్ r1 is equal to root g square plus f square minus c చేస్తే మనకి సెంటర్ c1 వాల్యూ వచ్చింది రేడియస్ r1 వాల్యూ వచ్చింది అలాగే రెండో ఈక్వేషన్ యొక్క సెంటర్ c2 దాని యొక్క రేడియస్ r2 అంటే రెండో ఈక్వేషన్ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం సెంటర్ c2 రేడియస్ r2 ఈ రెండు కట్టిన తర్వాత మళ్ళీ మన కండిషన్ ఏం తీసుకోవాలి c1 c2 r1 r2 c1 c2 r1 r2 కాబట్టి c1 c2 అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం డిస్టెన్స్ అనే ఫార్ములా మనకి ఏమొస్తుంది రూట్ ఆఫ్ x2 x1 whole square plus y2 y1 whole square కడితే మనకి డిస్టెన్స్ అప్పుడు మనకి ఎంత వచ్చింది 13 వచ్చింది అదే విధంగా మళ్ళీ మనం r1 r2 ఆ రెండు ఎప్పుడైతే c1 c2 r1 r2 ఈక్వల్ అయ్యిందో వెంటనే మన కండిషన్ రేషియో మీన్స్ ఫార్ములా మనం ఏం తీసుకోవాలి mx2 plus mx1 by m plus n my2 plus my1 by m plus n అంటే మనకి ఏంటి ఏదంటే m ఏదంటే n x1 అంటే ఏంటి y1 అంటే ఏంటి x2 అంటే ఏంటి y2 అంటే ఏంటి మనకి తెలియాలి అది తెలియాలంటే ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏదైతే మనకి సెంటర్ c1 చూసారా ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్ మనం ఏమనుకున్నాం x1, y1 రెండో ఈక్వేషన్ యొక్క సెంటర్ ఏమనుకున్నాం x2, y2 అలాగే రేషియో మనకి r1 r2 వచ్చింది చూసారా ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రేడియస్ r1 5 వచ్చింది రెండో ఈక్వేషన్ యొక్క రేడియస్ r2 8 వచ్చింది r1 వాల్యూ మనం m అనుకున్నాం r2 వాల్యూ మనం n అనుకున్నాం m అంటే ఏంటో తెలుసు n అంటే ఏంటో తెలుసు x1 అంటే తెలుసు y1 అంటే తెలుసు x2 అంటే తెలుసు y2 అంటే తెలుసు అప్పుడు అంటే మన ఫార్ములా రేషియో ఫార్ములా మనం ఏం తీసుకున్నాం mx2 plus nx1 by m plus n my2 plus ny1 by m plus n కడితే మనకి ఎంత వచ్చిందమ్మా 1 by 13 -21 by 30 ఇంతవరకు ఓకేనా రైట్ ఇప్పుడు
కామన్ కండిషన్ ప్రకారం ఏం తీసుకోవాలి, పాయింట్ వస్తుంది. అప్పుడు మన కండిషన్ ఏం తీసుకున్నాం, ఏదైతే మన ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చాడో x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0. రెండో ఈక్వేషన్ x square plus y square plus 6x plus 18y plus 26 equal to 0. ये फर्स्ट ఈక్వేషన్ ని yes, రెండో ఈక్వేషన్ ని yes yes. ఫస్ట్ ఈక్వేషన్ ని yes అనుకోవాలి, రెండో ఈక్వేషన్ ని yes yes అనుకోవాలి. కామన్ టాంజెంట్ ఫార్ములా, కామన్ టాంజెంట్ అనే ఫార్ములా మనకి s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0. s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0. s అంటే ఫస్ట్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 మైనస్ s డాష్. s డాష్ అంటే రెండో ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26. పాయింట్ క్యాచ్ చేసారా? ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏమనుకున్నాం s, రెండో ఈక్వేషన్ ఏమనుకున్నాం s డాష్. కామన్ టాంజెంట్ కండిషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ s, రెండో ఈక్వేషన్ s డాష్. మూలాక్ష సమీకరణము, తెలుగులో మూలాక్ష సమీకరణం ఫార్ములా s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0. s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ సమీకరణాన్ని s అనుకున్నాం, రెండో సమీకరణాన్ని s డాష్ అనుకున్నాం. s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0. s అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 మైనస్ s డాష్. రెండో ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26. ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 18y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 26. क्या చేస్తారా? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 18y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 26 ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఏమవుతుంది అక్కడ క్యాన్సిల్ అవుతుంది చూసుకోండి. ప్లస్ x స్క్వేర్ కి మైనస్ x స్క్వేర్ కి క్యాన్సిల్, ప్లస్ y స్క్వేర్ కి మైనస్ y స్క్వేర్ కి క్యాన్సిల్, మైనస్ 4x మైనస్ 6x మైనస్ 10x మైనస్ 6y మైనస్ 18y 18 6 minus 24y minus 12 minus 26 minus 12 minus 26 minus 38 equal to 0. ఇందులో జాగ్రత్త క్యాచ్ చేస్తారమ్మా. మనం చూసుకున్న ఒకసారి మైనస్ 4x మైనస్ 6x మైనస్ 4x మైనస్ 6x యాడ్ చేస్తే మైనస్ 10x మైనస్ 6y మైనస్ 18y యాడ్ చేస్తే మైనస్ 24y మైనస్ 12 మైనస్ 26 యాడ్ చేస్తే మైనస్ 38 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో కామన్ ఏం చేయొచ్చు? మైనస్ 2. ఈ మైనస్ 2 కామన్ తీస్తే 5x ప్లస్ 12y ప్లస్ 90 ఈక్వల్ టు 0. అంటే మనకి ఏమొస్తుంది? మైనస్ 2 into 5 మైనస్ 10x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ 2 into 12 మైనస్ 24y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 into 90 మైనస్ 38. అంటే మనకి ఈక్వేషన్ ఆన్సర్ వచ్చింది 5x ప్లస్ 12y ప్లస్ 90 is equal to 0. ఇదర్ ఓకేనా? మళ్ళా కండిషన్ వల్ల ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఎంత ఇచ్చాడు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0 ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు. రెండో ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26 ఈక్వల్ టు 0. ఇలా టూ సర్కిల్స్ ఇచ్చి touch each other, also find the point of contact and the common tangent of at this point of contact. ఏదైతే మనకి ఇచ్చాడో ఫస్ట్ ఈక్వేషన్ యొక్క మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్.
ఆ సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందు మనకి ఏ ఈక్వేషన్ తో సాల్వ్ చేయాలి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 తో మనం కంపేర్ చేసుకుంటే సెంటర్ c1 వచ్చింది. అలాగే మనం ఏం చేస్తాం? అదే ఈక్వేషన్ యొక్క రేడియస్ సెంటర్ ఫార్ములా -g -m రేడియస్ r1 is equal to root g square plus f square minus c. అంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సెంటర్ c1 కట్టాం, దాని యొక్క రేడియస్ r1 ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? రెండో ఈక్వేషన్ యొక్క మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ ఏం చేస్తాం? సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ మనం కంపేర్ చేసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ మనం దేంతో కంపేర్ చేసుకుందాం? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసుకుంటే దాని యొక్క సెంటర్ c2 -g -f సెంటర్ c2 వచ్చింది. దాని యొక్క రేడియస్ r2 is equal to మళ్ళీ మన రేడియస్ ఫార్ములా √g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c r2 వచ్చింది. అప్పుడు మనకి ఏం వచ్చింది? c1 c2 is equal to r1 plus r2 c1 c2 is equal to r1 plus r2 అయింది. కాబట్టి అప్పుడు అంటే మన కండిషన్ వల్ల మనం ఏం తీసుకున్నాం? c1 c2 యొక్క డిస్టెన్స్ ఫార్ములా మనకి ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే c1 c2 యొక్క డిస్టెన్స్. అదే విధంగా రేడియస్ r1 plus r2 అక్కడ చూడండి c1 c2 is equal to r1 plus r2 ఆ రెండు కూడా మనకి ఈక్వల్ అయ్యింది. ఎప్పుడైతే రెండు మనకి ఈక్వల్ అయ్యిందో అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేషియో. ఆ రేషియో మీన్స్ ఫార్ములా mx2 plus nx1 by m plus n my2 plus ny1 by m plus n. ఆ రేషియో కడితే మనకి ఎంత వచ్చింది? 1/30 -21/30. కామన్ అంటే అని చెప్పి అనగానే ఫార్ములా మళ్ళీ మనం ఏం తీసుకోవాలి? s minus s dash అంటే మనకి మోలార్స్ సమీకరణం. మోలార్స్ సమీకరణం మన సూత్రం s minus s dash. ఏదైతే మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చాడో ఆ ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏమనుకున్నాం? s. రెండో ఈక్వేషన్ ఏమనుకున్నాం? s dash. s minus s dash equal 0 కడితే మనకి ఆన్సర్ వచ్చింది 5x plus 12y plus 19 equal to 0. ఓకేనా? నిన్న చేసిన ఒక 7 మార్క్స్, ఇది ఒక 7 మార్క్స్. ఓకేనా నాన్న?